ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము యొక్క ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. ఈ చదవబడిన వాక్యము నుండి నేను విడుదల చేసిన గత వీడియోలో దేవుని నీడ ఎటువంటిదో, మనకు ఎలాంటి ఆదరణ ఆశీర్వాదములను తీసుకొస్తుందో ధ్యానం చేశాం. మరలా నేను ఈ వాక్యమునే చదువుటకు కారణము, నీడలోనే ఫలములు దొరుకునని మనమందరము తెలుసుకొనుటకు గాను ఈ వీడియోను మీ ముందుంచుచున్నాను. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రియులారా, ఆమె ఆ చెట్టు నీడ క్రిందకు రానంత వరకు ఆ చెట్టు ఫలాన్ని తినలేకపోయింది. నీడ వెలుపల ఉన్నప్పుడు ఆమెకు ఒక్క తీపి యాపిల్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఆమె ఆ నీడకు వచ్చింది, ఆ చెట్టు ఫలాలన్నీ ఆమెవే. ప్రియులారా, ఈ విషయాన్ని ఆధ్యాత్మికంగా మనము ఎలా అన్వయించుకోవాలంటే, ఆ నీడ యేసుక్రీస్తు యొక్క సిలువ నీడని, ఆ యేసుక్రీస్తు సిలువ నీడలోనికి వచ్చినప్పుడే క్రీస్తు మనకు అందించే ఫలాలను పొందుకుంటామని మనం గ్రహించాలి. క్రీస్తు సిలువ ఫలాలు మన జిహ్వకు ఎంతో మధురాలు. యేసుక్రీస్తు సిలువలో మనకు పాప క్షమాపణను, నిత్య జీవమును, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించారు. అయితే అవన్నీ మనం ఎప్పుడు పొందుకుంటాం? ఆయన నీడకొచ్చినప్పుడు. క్రీస్తు నీడకు రాకుండా పరిశుద్ధాత్మ వరములను గాని, పరిశుద్ధాత్మ శక్తిని గాని మనము ఏమాత్రము పొందుకోలేం. ఆయన నీడలోనికి వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ వరాలు, ఫలాలు మనము అనుభవించగలం, ఇతరులకు అందించగలం. అలాగే క్రీస్తు ద్వారా మనకు కలిగిన వాగ్దానాలు కూడా ఆయన నీడలోనికి వచ్చినప్పుడే పొందుకోగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి షోలమ్మితి ఏమాత్రము ప్రయాస పడకుండా ఆ నీడకొచ్చి కూర్చుని అతని ఫలాన్ని ఆస్వాదించింది. పాతకాలపు సామెత ఇలా ఉంటది: ఫలాన్ని పొందుకోవాలనుకునేవాడు చెట్టు ఎక్కాలి. ఇప్పుడు ఆమె చెట్టు ఎక్కలేదు, ప్రయాస పడలేదు, కేవలము నీడకు వచ్చి కూర్చొని ఆమె కడుపు నిండా అతని ఫలమును తిన్నది. ఈరోజు మనం కూడా రక్షణ కొరకు ఏమాత్రము ప్రయాసపడనవసరం లేదు. ప్రభు మన కొరకు అంతా చేసి పెట్టారు. దీనిని వివరించటానికి ఒక ఉదాహరణ మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఇశ్రాయేలులు ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు వారు ఫరో చేత తరమబడుతూ భయాందోళనలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వారు చాలా ఫ్రస్ట్రేషన్ గురై మోషేను ఇలాగ దూషించారు: ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్ములను రప్పించితివా? మా జోలికి రావద్దు, మేము ఫరో కాళ్ళ మీద పడి తిరిగి ఐగుప్తులకు దాసులమైపోతాం అని చెప్పారు. అప్పుడు మోషే వారితో ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరేమి చేయక్కర్లేదు, జస్ట్ ఊరక్కుండి చూడండి. నా ప్రియ స్నేహితుడా, సోదరి, క్రీస్తుని అంగీకరిస్తే నువ్వేదో చెయ్యాలనుకుంటావు. విశ్వాసముతో వచ్చి సేదదీరు. ఆయన కలుగు చేయు రక్షణలో ఉన్న ఆశీర్వాద ఫలాలను నీవు ఆస్వాదిస్తావు. ఇశ్రాయేలీలు మోషే చెప్పినట్లు ఊరకుండి చూచారు. దేవుడు వారి కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆ రాత్రి వారు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు. తరుముతున్న ఫరో అతని సైన్యము ఎర్ర సముద్రపు మధ్యలోనికొచ్చింది. మోషే తన చెయ్యి చాపగా మరలా ఎర్ర సముద్రపు నీరు ఏకరాశి అయిపోయింది. ఫరో యొక్క సర్వ సైన్యము ఆ ఎర్ర సముద్రపు నీటిలో మునిగిపోయింది. ఇక వారికి ఫరో భయం లేదు, ఐగుప్తీల బెడద లేదు. వారు ఊరకుండి చూచి పొందుకున్న రక్షణ ఫలం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, నువ్వు కూడా ఆ యేసుక్రీస్తు నీడకొచ్చినప్పుడు ఆయన నీకు అందించే రక్షణ ఫలం నీకు అటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ నీడకొచ్చినప్పుడే మాకు రక్షణ ఫలాలు దొరుకుతాయనే విషయాన్ని ఈ వర్తమానం ద్వారా మాట్లాడారు. ఎవరైతే ఈ మాటలు విని నీ యందు విశ్వసించుచున్నారో, మీరు సిలువలో మా కొరకు సంపాదించిన ఫలాలను వారు పొందుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.